యేసుప్రభు ఆ భూమిలో 3 దినములు ఉండెను. 3 దినములు ఉన్నాడు. బైబిల్ గ్రంథం ప్రకారం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన మరణాన్ని ఆయన జయించినవాడు కాబట్టి 3వ దినమున మృత్యుంజయుడై లేచెను. ఓ లోకమా, నువ్వు యేసు ప్రభువు చనిపోయినాడని నమ్ముతావు, కానీ ఆయన లేచినాడు అని నువ్వు నమ్మవు. కానీ దేవుని లేఖనముల ప్రకారం, ఏ లేఖనముల ప్రకారం? ఆరంభములోనే, దేవుని సృష్టి కార్యక్రమంలోనే 3వ దినములోనే మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఏమని? ఆయన మృత్యుంజయుడు అని. ఎప్పుడో ఆరంభములో లేఖనములు మనకు స్పష్టంగా తెలియచేసను. 3వ దినమున ఆయన మృత్యుంజయుడై లేచెను. కాబట్టి లోకము నమ్మాలి. లోకమా నువ్వు నమ్మవు. ఆయన వచ్చెను, చనిపోయెను అని నమ్ముతుంది లోకం, కానీ తిరిగి లేచినాడు అని నమ్మరు. ఎవరైతే ఆ ప్రభు తిరిగి లేచినాడు అని నమ్మరో వారి యొక్క విశ్వాసం అది భ్రష్టమైంది. వారి పాపములలోనే వారు మరణించెదరు అని వ్రాయబడి ఉంది.